మాయ్ కాఫీ తీసురామ్మా. ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉందయ్యా, కొద్దిగా నొప్పిగా ఉంది. సరే బియ్యం వేసుకో, మందులు వేసుకుని తగ్గిపోతుంది. సరే అయ్యా. కాఫీ తీసుకోండి మామయ్య గారు. కాఫీలో పంచదార ఏదమ్మా? మీకు షుగర్ కదా మామయ్య గారు, అందుకే కాఫీలో పంచదార వేయలేదు. నా కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నావు అమ్మా. నువ్వు చల్లగా ఉండాలమ్మా. అమ్మా, పెద్ద గుండెల్లో నొప్పిగా ఉంది. పడుకో పడుకో. సారీ నాన్నతో మాట్లాడి. నాన్న మందులు వేసుకున్నావా? వేసుకున్నా అయ్యా. నాన్న నేను పట్నంకి వెళ్తున్నా, అక్కడైతే డైలీ పని దొరికిద్దంట. ఎందుకయ్యా ఇక్కడే ఉండి ఏదో పని చేసి అందరం కలిసి ఉండొచ్చు. ఇక్కడైతే ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండట్లేదు నాన్న అని. నాన్న నేను పట్నంకి వెళ్తే పని డైలీ ఉంటుందని చెప్పి వెంకయ్య బాబాయ్ చెప్పాడు. సరే అయ్యా, నీ ఇష్టం. నాన్న టౌన్కి వెళ్ళి వస్తాను, పని దొరికిన తర్వాత రీఛార్జ్ చేపిస్తాను, సాయంత్రం డైలీ మాట్లాడతాను. సరే మామయ్య, వెళ్ళొస్తాం. మీ ఆరోగ్యం జాగ్రత్త. సరే అమ్మా. అన్నయ్య నేను పని మీద ఊరికి వెళ్తున్నాను, పక్కనే నువ్వు ఉంటావు కాబట్టి నాన్న కొద్దిగా జాగ్రత్తగా చూసుకో. ఏదైనా అవసరం అయితే నీకు ఫోన్ చేస్తా, నీకు ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి. సరే తమ్ముడు, ఏమైనా అవసరం ఉంటే నాన్నగారికి నేను ఫోన్ చేస్తాను, నువ్వు వెంటనే లిఫ్ట్ చేసి సమాధానం చెప్పు. కొడుకు కోడలు వెళ్ళిపాయా, నువ్వు లేకపోతివి, నన్ను ఒంటరిని చేసావు. ఏమే, ఏం చేస్తున్నావు? చీర కట్టుకుంటున్నానండి. అవునా? అవునండి. నేను వచ్చి కడతాగా. మీరు కడతారా? అవును, నేను కడతాగా. ఆగా మూడా, ఈ వయసులో ఈ సరసాలేంటి మీకు? వయసుకి సరసానికి సంబంధం ఏముంది? చాలే ఊరుకో. బుల్లోలా తయారయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు? సినిమాకి. సినిమానా? ఆ సినిమా లేదు, షికారు లేదు. ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు అండి, నా అదిష్టే తెలియదు. అంత బాగున్నారా? నిజంగా బాగున్నావు. మన పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయి. తెల్ల పంచ, తెల్ల చొక్కా, దొరబాబులా ఉన్నాయి. నువ్వే తక్కువ, బంగారు బొమ్మలా ఉన్నావు. మన ఇద్దరం ఎప్పుడు ఇలాగే చెడ్డ గోరింకల్లా చనిపోయే వరకు కూడా ఇలాగే ఉండాలి. అలాగే, ఆ భగవంతుడి నిర్ణయం. నువ్వా నేనా? డబ్బులు మిగులుతున్నాయి, రాజు వాడే ఎప్పుడొకప్పుడు చేస్తాడులే. సరే బాబాయ్, నాకు పని ఉందని వెళ్ళొస్తా బాబాయ్. జాగ్రత్త బాబాయ్. ఏమండి మీ ఇంట్లో అద్దెకి ఖాళీ ఉందా? లేవండి, పైకి వెళ్ళి కనుక్కోండి. ఏమండి?
చాలా బాగుందండి. పదండి, మనం కూడా పని చూసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. సరేనే, ఇల్లు బయట పని చూసుకుంటున్నాం కదా, పేపర్ చూడ. సార్ ఏదైనా పని ఉంటే చేస్తున్నాం సార్. మా దగ్గర పని ఏదో ఒకటి పని చూడండి సార్, చేయాలి. జీతం ఎంతైనా పర్వాలేదు సార్, చేస్తాం సార్. నమస్కారం అయ్యా, ఏదైనా పని ఉంటే నేను కొత్తగా ఈ ఊరికి వచ్చాను. ఏ పని ఉన్నా ఈ పని అయినా చేస్తాను. వేరే ఊళ్ళో వస్తున్నారు, వాళ్ళతో కలిసి అమ్మాయిని మొత్తం చేసి అమ్మాయ్యా, ఇల్లు దొరికింది, పని దొరికింది. ఇంకేం కావాలి? ఇంకేముంది, ఆ పనే. చాలండి, సరే సార్. సరే సార్, ఆపండి. ముందు మామయ్య గారికి బ్యాలెన్స్ వేసి ఫోన్ చేయండి, ఆయనతో మాట్లాడాలి నేను. సరేనే. గుండెల్లో నొప్పిగా ఉంది రాత్రి నుంచి. ఈ ముందు బిళ్ళలా ఒకటి కూడా ఉన్నది కూడా అయిపోయింది. ఈ రాజు బిళ్ళలు పంపిస్తానన్నాడు, ఫోన్కి రీఛార్జ్ చేపిస్తానన్నాడు, ఏది చేయలేదు. హలో రాజు, అరే రాజు పలుకురా ఒక్కసారి. రాజు అమ్మా, ఒక్కసారి మాట్లాడమ్మా. ఈ ఫోన్ ఏదేదో చూడు. రాజు రాజు ఒక్కసారి అట్లా మాట్లాడరా, చివరి మాట ఒక్కసారి మాట్లాడరా రాజు. అబ్బా రాజు, బాబాయ్ 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 బాబాయ్. చేద్దాం, రీఛార్జ్ చేశాము నాన్నగారితో. బాబాయ్ అమ్మో, బాబాయ్ ఎవరు అసలు లేకపోవట్లేదు. ఏది ఫోన్ ఎత్తలేదు, నాన్నగారు ఫోన్ చేసిన. ఇంకోసారి చేయండి. సరేనే. ఫోన్ ఏమో తగ్గమోగుతుంది, ఎవరో మరి. హలో రాజు. హలో, రానన్నా, ఏం నువ్వు ఫోన్ ఎత్తావు? నువ్వా? అరే ఇక్కడ మీ నాన్న ఎంత పిలిచినా లేకపోవట్లేదురా, నాకేం అనుమానంగా ఉంది. ఏమైంది? మీ త్వరగా వచ్చేయాలి. అరే లేట్ చేయమాకండి, త్వరగా రండి. సరేనా? సరే, తొందరగా రెడీ అవ్వాలి, మేము ఊరికి వెళ్ళాలి. సరేనండి. ఏమో
అవునండి, రాయేష్ కొడుకు వెళ్తా ఇంటి పక్కన చూడమన్నాను. రోజు చూస్తానే ఉన్నాను. మరి ఇప్పుడు హఠాత్తుగా ఇట్లా పడిపోయి ఇలా జరిగింది. అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు నాకు. ఫోన్ చేశారు చేసే వస్తున్నారండి. ఏంటి బాబు నేను బాగానే ఉన్నాడు కదా. ఏమోనండి, అంత పంపులు మనిషిని ఇవ్వలేదండి. ఏం చేయాలి అర్థం కావట్లేదు. చూసుకుంటామని చెప్పాను కదా. ఏ రాజు, నేను రోజు చూస్తానే ఉన్నానయ్యా. నేను అలా బయటకు వెళ్దామని ఇటు చూసేదానికి మంచం మీద పడుకుని ఉన్నాడు. అసలు ఇవ్వట్లేదయ్యా. లేరయ్యా ఇంకా. రాజు ఊరుకోయ్యా. రాజు జరిగింది కానీ జరగని కార్యక్రమం చూద్దాము. ఉండేవాళ్ళం కాదు. ఆరోగ్యం బాగాలేదు మంచిగా. రాజు అయిపోయింది కానీ తగాల్సిన కార్యక్రమం చూద్దాం అయ్యా. మామగారు వినటానికి ఇది చిన్న మాట అయినా ఉపయోగం కొండంత. ప్రతి నెల వృద్ధులకు 200 నిమిషాలు ఉచిత కాల్స్ ఇన్కమింగ్ ఉచితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకంగా పెడితే ఇలాంటి చావులకు అవకాశం ఉండదు.